ఓం నమో నారాయణాయ వాసుదేవాయ నమో నమో హరి నమో. ఇప్పుడు అలా కాకుండా హ్యాపీగా తోటల్లోకి వెళ్దాం. ఇలా అయినా మన ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 28 డివిజన్ల నుండి పొంగూరు నారాయణ గారి కోసంగా అహర్నిశలు శ్రమించి నారాయణ గారి విజయం వెనకాల ఉన్న శక్తి కృషి అయినటువంటి మహిళా శక్తి అందరూ ఇక్కడ ఒక చోట చేరి ఈ విధంగా మన సంక్రాంతి సంబరాలు చేసుకోవటం అనేది చాలా ఆనందంగా ఉందండి. మామూలుగా పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, వాళ్ళకి సంక్రాంతి, భోగి, కనుమ అనే దానికన్నా పెద్ద పండుగ వస్తుందమ్మా, పెద్ద పండుగ వస్తుంది, ఇల్లు దులుపుకోవాలి, రంగులు వేయించుకోవాలి, సున్నం కొట్టుకోవాలి, ఆ తర్వాత అరిసెలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా పెద్ద పండగ అని అంటారు. అంటే మనకున్న పండగలు అన్నిట్లో కల్లా ఇది పెద్దది. ఎందుకంటే చాలా ప్రత్యేకమైనది. ప్రతి ఒక్కరికి వారి యొక్క పొలం నుంచి వరి అంతా ఇప్పుడు మనకి చేతికి వస్తుంది. చేతికి వచ్చినప్పుడు ఆ ఆనందంలో మనము భోగిమంటలు వేసుకొని మనం పొంగళ్ళు పెట్టుకుంటాము. తర్వాత మనకి ఆ పంటకి మన చేతికి రావటానికి ఎంతో కృషి చేసిన, శ్రమించిన ఒక పశువులని మనము పూజించుకుంటాము ఈ రోజున. తర్వాత పెద్దల్ని గుర్తు చేసుకొని పెద్ద పండుగ రోజు ఆ రోజు పెద్దలకి పెట్టుకుంటాము. పెద్దలకి పెట్టి ఆ సంవత్సరం అంతా కలిపి ఆ ఒక్కరోజు కనుక పెద్దలకి పెట్టినట్టయితే ఆ సంవత్సరం అంతా మన పెద్దవాళ్ళందరికీ భోజనం పెట్టినట్టుగా మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. ఇటువంటి ఎంతో మంచి ఇవున్న మంచి ఉద్దేశంతో ఈ పండుగని చేసుకోవటము. ఈ పండుగ రోజు ఇక్కడ ప్రతి ఒక్క మహిళలు ఇక్కడ కలిసి వాళ్ళందరితో కలిపి సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు కానివ్వండి, తర్వాత పొంగళ్ళు కానివ్వండి, అందరితో కలిసి ఆటపాటల్లో ప్రత్యేకంగా ఇక్కడ పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అనేక రకాలైన మనం ఆటల పోటీలు కూడా పెట్టుకున్నాము. వీటిల్లో ప్రధానంగా రన్నింగ్ రేస్ ఉంది, తర్వాత మ్యూజికల్ చైర్స్ ఉన్నాయి, కబడ్డీ పోటీలు ఉన్నాయి, షార్ట్ పుట్ ఉంది, తర్వాత క్రష్ ద బెలూన్ ఉంది, బెలూన్ బ్లాస్టింగ్ ఉంది. ఈ రకంగా వాళ్ళకి ఏవైతే చాలా ఉత్సాహంగా ఉంటుందో ప్రత్యేకించి ముగ్గుల పోటీలు కూడా ఉన్నాయి. వీటన్ని ఆటపాటల్లో వాళ్ళందరూ చక్కగా పాల్గొని ఆ తర్వాత అందరం కలిసి ఒక సంక్రాంతి వాతావరణంలో
దాని పండుగని సెలబ్రేట్ చేసుకొని అందరూ అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్లాన్ చేయటం జరిగింది. దీనికి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంత ఫ్యామిలీలో ఒక ఈవెంట్ వెళ్ళటానికి అంటే ఎంతటి ఉత్సాహంగా వస్తారో అంతటి ఉత్సాహంగా ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు రావటం జరిగిందండి. ఈ విధంగా ఇందులో పాల్పంచుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నారాయణ గారి కృషి వెనుక ఉన్న ఈ ప్రతి మహిళా శక్తికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు.